ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తులారాశి వారి గురించి మాట్లాడుకుందాం. తులారాశి వారు మీ జీవితం మారే 5 రోజుల ముందు ఈ వీడియో మీకు కనిపిస్తుంది. మీ పనులన్నీ పక్కకు పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి. ఈ వీడియో కనుక అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపిస్తుందంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోకి ఒక అదృశ్య శక్తి ప్రవేశించబోతుంది అనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ శక్తి అంటే వైకుంఠంలోనూ కైలాసంలోనూ ఉండే రూపం కాదు. ఇది ఈ సృష్టిని నడిపించే ఒక చైతన్యవంతమైన నిరాకారమైన మహత్తర శక్తి. ఈ విశ్వమంతా నిండి ఉన్న ఈ శక్తి ఇది మన ఆలోచనలకు, కోరికలను, కన్నీళ్లను స్పందించే ఒక అద్భుతమైన ప్రకృతి శక్తి. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి సిద్ధంగా ఉన్న ఒక దైవిక పిలుపు. ఇది కేవలం యూట్యూబ్లో కనిపించే లక్షలాది వీడియోలలో ఒకటి కాదు. ఈ వీడియో కనుక ఇప్పుడు ఈ క్షణంలో అనుకోకుండా మీ కళ్ళ ముందు కనిపించిందంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలోకి ఒక అదృష్ట శక్తి, ఒక మహత్తర చైతన్య ప్రవేశించడానికి సిద్ధంగా ఉందనడానికి ఇది ఒక స్పష్టమైన గుర్తు. ఈ విశ్వం మీతో మాట్లాడాలనుకుంటుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జవాబులను మీకు ఇవ్వాలనుకుంటుంది. బహుశా మీరు ఎన్నోసార్లు దేవుణ్ణి ప్రార్థించి ఉంటారు. ఒంటరి గదుల్లో ఎవరికీ తెలియకుండా కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చి ఉంటారు. గుడికి వెళ్ళి మీ మనసులోని కోరికలను దేవుని పాదాల దగ్గర పెట్టి ఇక నీదే భారమని అప్పగించి ఉంటారు. మీ బాధను, మీ ఆవేదనను, మీ నిరీక్షణను ఎవరూ అర్థం చేసుకోవడం లేదని మీరు మదనపడి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ విశ్వం, మీ అనంతమైన ప్రకృతి మీకు ప్రేమతో జవాబు ఇస్తుంది. నీ ప్రార్థన విన్నాం, నీ కన్నీటిని చూసాం, నీ ఓపికను గమనించాం. కానీ ఇక నీ వంతు వచ్చింది. అయితే నీ చిరకాల కోరిక నెరవేరే ముందు విశ్వం నీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలు మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేయడానికి మరియు రాబోయే అదృష్టాన్ని అందుకునేందుకు మిమ్మల్ని సిద్ధాస్తులను చేయడానికి పంపే గుర్తులు. మీ కోరిక నిజంగా నెరవేరబోతుందో లేదో తెలుసుకోవడానికి విశ్వం పంపే ఈ 5 అద్భుతమైన సంకేతాలను రాబోయే కొద్ది రోజులు చాలా జాగ్రత్తగా, పూర్తి ఏకాగ్రతతో గమనించండి. మీ మనసును, మీ ఆత్మను తెరిచి ఉంచండి. అయితే ఈ రాశి వారు సిద్ధంగా ఉన్నారా? ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే గనక మనం ఇప్పుడు తులారాశి వారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. చిత్తా 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు మరియు విశాఖ నక్షత్రం 2-3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. అలా తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరు ఎప్పుడూ తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు. తులారాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటూ ఉంటారు. లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు. సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల అందరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా చెరగదు. వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. స్నేహితులతో కలిసి తిరగటం అంటే వీరికి చాలా ఇష్టం. స్నేహం కోసం ఎంత ఖర్చైనా చేసి సరైన పెడతా ఉంటారనమాట. స్నేహితులకు ఆపదల్లో వీరి దేవుడిగా కనిపిస్తూ ఉంటారు. తులారాశి వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అవుతూ ఉంటుంది. అందువలన ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని పరిష్కరించుకుంటూ ఉంటారు. తులారాశి వారికి శుక్రగ్రహ ప్రభావం ఉండడం వలన శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుందన్నమాట. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిసిన చేతి రుమాలను జోబిలో ఉంచుకోవటం వలన మంచి జరుగుతుంది. తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులని చెప్పుకోవాలి. వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు. అయితే ఈ రాశి వారు సిద్ధంగా ఉన్నారా? అయితే నీ చిరకాల కోరిక నెరవేరే ముందు విశ్వం నీకు కొన్ని సంకేతాలను పంపుతుంది. అందులో మొదటి సంకేతం అకస్మాత్తుగా అడ్డంకులు, ఆటంకాలు రావటం. మీరు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, ఒక పెద్ద పని మొదలుపెట్టినప్పుడు లేదా ఒక కొత్త దారిలో వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ఉన్నట్లుండి మీ చుట్టూ అడ్డంకులు ఎక్కువ అవుతూ ఉంటాయి. మీరు ఎంతో నమ్మకంతో మొదలుపెట్టిన పనులు ఒక్కసారిగా ఆగిపోతాయి. మీకు సహాయం చేస్తామన్న మనుషులు ముఖం చాటేస్తారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సంబంధాల పరంగా కూడా అంతా గందరగోళంగా అనిపిస్తుంది.
ప్రపంచం మొత్తం మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతుందా అన్నంతగా పరిస్థితులు మారిపోతాయి. ఇది చూసి చాలామంది భయపడి నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నానేమో అందుకే దేవుడు నన్ను శిక్షిస్తున్నాడనేసి వెనక్కి తగ్గిపోతారు. కానీ అసలు నిజం ఇది కాదు. ఇది శిక్ష కాదు. వీరు దారి సరిపోయిందని, మీ సరైన లక్ష్యం వైపు వెళ్తున్నారని విశ్వం మీకు ఇచ్చే ఒక బలమైన సంకేతం. ఈ అడ్డంకులు విశ్వం మీకు పెట్టి ఒక పరీక్ష. ఒక వజ్రాన్ని ప్రకాశవంతంగా మెరిపించాలంటే దాన్ని సానపెట్టాలి. ఒక బంగారాన్ని శుద్ధి చేయాలంటే దాన్ని నిప్పులో కాల్చాలి. అలాగే మీరు కోరుకున్న గొప్ప లక్ష్యాలను అందుకోవడానికి మీరు తగిన వారైనా అంతటి శక్తి మీకు ఉందా అని విశ్వం మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఈ కష్టాలను తట్టుకొని మీరు ధైర్యంగా ఎదుర్కొని విశ్వాసంతో నిలబడగలిగితే ఈ వ్యక్తి ఈ పరీక్షలో పాస్ అయ్యారు, ఈయన తన లక్ష్యం పట్ల నిజాయితీగా ఉన్నారు, ఇక ఈయన కోరుకున్నది ఇవ్వటంలో ఆలస్యం చేయకూడదు అని విశ్వం నిర్ణయించుకుంటుంది. కాబట్టి ఆటంకాలు ఎదురైనప్పుడు భయపడకండి. అది మీ విజయం దగ్గరలో ఉందనడానికి గుర్తుగా భావించి మరింత ధైర్యంగా ముందుకు సాగండి. ఇక రెండవ సంకేతం ఏమిటంటే పాత బంధాలు, పాత అలవాట్లు దూరం కావటం. మీ జీవితంలో ఒక కొత్త ఉజ్వలమైన అధ్యాయం మొదలయ్యే ముందు పాత అధ్యాయం ముగియాలి. ఈ క్రమంలో మీ జీవితం నుండి కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా ఎలాంటి కారణం లేకుండా దూరమవుతారు. ఒకప్పుడు ప్రాణం అనుకున్న స్నేహితులు, ప్రతిరోజు మాట్లాడే బంధువులు లేదా మీరు గాఢంగా ప్రేమించిన వ్యక్తి ఇప్పుడు మీకు దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. వారి ప్రవర్తనలో మార్పు రావచ్చు లేదా పరిస్థితులు మిమ్మల్ని విడదీయవచ్చు. ఇది చూసి మీరు ఎంతో బాధపడతారు. నేను ఏం తప్పు చేశాను, నన్నెందుకు అందరూ వదిలేస్తూ ఉన్నారని కుమిలిపోతూ ఉంటారు. కానీ ఇది నష్టం కాదు. ఇది విశ్వం మీకోసం చేస్తున్న ఒక శుద్ధి ప్రక్రియ. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్న బంధాలను విశ్వం శుభ్రం చేస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని ఒక ఉన్నతమైన కొత్త జీవితంలోకి తీసుకెళ్లబోతున్నప్పుడు అక్కడ పాత వ్యక్తులు, పాత జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న బాధలు, పాత భయాలకు చోటు ఉండదు. మీ కొత్త ప్రయాణంలో మీతో పాటు రాలేని వారిని, మీ ఆనందాన్ని పంచుకోలేని వారిని విశ్వం సున్నితంగా పక్కకు తొలగిస్తుంది. ఒక చెట్టు కొత్త ఆకులు వేయాలంటే పాత ఆకులను రాల్చక తప్పదు. అలాగే మీ జీవితంలోనికి కొత్త మంచి వ్యక్తులు రావాలి అంటే పాత సరిపోని బంధాలు దూరం అవ్వాలి. కాబట్టి ఏదైనా లేదా ఎవరైనా మిమ్మల్ని విడిచి వెళ్తే బాధపడకుండా అది మీకు మంచి జరగడానికి అని, మీకు ఒక కొత్త దారిని ఇవ్వడానికి అని బలంగా నమ్మండి. ఇక మూడవ సంకేతం ఏమిటి అంటే ఒకే సంకేతాలు పదే పదే కనిపించటం. విశ్వం మనతో అక్షరాల రూపంలో మాట్లాడదు, అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. మీ కోరిక నెరవేరే ముందు మీకు ఒకే రకమైన సంకేతాలు పదే పదే కనిపిస్తాయి. ఉదాహరణకు మీకు గడియారం చూసిన ప్రతిసారి 11, 22 వంటి సమయాలు కనిపించటం, లేదా కార్లు నెంబర్లు ప్లేట్ల పైన 4, 7, 8 వంటి సంఖ్యలు తరచుగా కనిపించటం. అంతేకాదు మీరు ఏదైనా సమస్య గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు రేడియోలో వచ్చే ఒక పాటలో వాక్యం మీకు సమాధానంలో అనిపించవటం, లేదా టీవీలో, సోషల్ మీడియంలో అద్భుతం, విజయం, కోరిక నెరవేరుతుంది వంటి పదాలు పదే పదే వినిపించడం జరుగుతుంది. ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కావు. ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష. మేము నీతోనే ఉన్నాం, నీ వెంటే ఉన్నాం, ధైర్యంగా ఉండు, సిద్ధంగా ఉండు అని మీకు సందేశం పంపుతుంది. మీ అంతరాత్మలో విశ్వం సంభాషిస్తున్న అద్భుతమైన సమయం ఇది. మీ మనసులోని ఆలోచనలు బయట ప్రపంచంలో ఇలాంటి సంకేతాలు కనిపించడానికి మధ్య ఉన్న సంబంధమే సింక్రనిసిటీ. మీ ఆలోచనలకు ప్రకృతి ప్రతిస్పందిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇలాంటి సంకేతాలు కనిపించినప్పుడు ఒక క్షణం ఆగి మీ చుట్టూ ఉన్న దైవిక శక్తిని గుర్తించి దానికి మనసులో కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే మీ చుట్టూ అద్భుతాలు జరగడానికి రంగం సిద్ధమైంది. ఇక నాలుగవ సంకేతం ఏమిటంటే తీవ్రమైన అలసట, శూన్యంగా అనిపించడం, కొంచెం అసౌకర్యం. ఇది వినడానికి వింతగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా ముఖ్యమైన సంకేతం. విశ్వం మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం చేయబోయే ముందు మీ శరీరం, మనసు రెండూ అలసిపోతాయి. మీరు ఎంత ప్రయత్నించినా, ఎంత పని చేసినా ఇంకా ఏదో మిగిలిపోయిన భావన, ఒక రకమైన శూన్యం మిమ్మల్ని ఆవరిస్తుంది. రాత్రులు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు, లేదా అతిగా నిద్రపోవాలనిపించవచ్చు, ఎవరితోనూ మాట్లాడాలనిపించదు, ఒంటరిగా ఉండిపోవాలనిపిస్తుంది. అయితే ఈ అలసట, ఈ అసౌకర్యం ఒక ముఖ్యమైన సంకేతం. దీని అర్థం ఇప్పుడు నా శక్తి అంతా అయిపోయింది, నేను చేయగలిగినంత చేశాను, ఇక్కడి నుంచి ఈ బాధ్యతను విశ్వమే తీసుకుంటుందని మీరు సరెండర్ అవ్వడానికి ఇది ఒక గుర్తు. మీరు మీ కోరిక కోసం చేయగలిగిందంతా చేసేశారు, ప్రార్థించారు, ప్రయత్నించారు, కష్టపడ్డారు. ఇక దైవం రంగంలోకి దిగింది. మీ పాత శక్తి అంతా ఖర్చయిపోయింది. కొత్త శక్తి మీలోకి ప్రవేశించడానికి
మీ శరీరం మనసు సిద్ధమవుతున్న సమయం ఇది. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారే ముందు అది తన గూటిలో నిశ్శబ్దంగా నిశ్చలంగా ఉండిపోతుంది. బయటకు అది బలహీనంగా అనిపించినా లోపల ఒక మహత్తర పరివర్తన జరుగుతూ ఉంటుంది. మీ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా పోరాటం ఆపి ప్రశాంతంగా ఉండి జరగబోయే మంచిని విశ్వసించడం. ఇక 5వ సంకేతం ఏమిటంటే లోపల తెలియని నమ్మకం, కారణం లేని ప్రశాంతత. ఇదే అన్నింటికంటే ముఖ్యమైన మరియు చివరి సంకేతం. మీ జీవితంలో ఏదో గొప్ప విషయం, ఒక అద్భుతం జరగబోతుందని మీ లోపల నుండి ఒక గట్టి నమ్మకం కలుగుతుంది. బయట పరిస్థితులు ఎంత గందరగోళంగా ఉన్నా, ఎంత నిరాశగా అనిపించినా మీ మనసు మాత్రం అద్భుతమైన ప్రశాంతతతో నిండి ఉంటుంది. పెద్ద కారణం ఏదీ లేకపోయినా అంతా సర్దుకుంటుంది. ఇప్పుడు ఏదో మంచి జరగబోతుంది అని లోపల నుండి ఒక బలమైన భావన, ఒక ధైర్యం వస్తుంది. మీ స్నేహితులు, బంధువులు మిమ్మల్ని చూసి ఇంత జరుగుతున్నా నువ్వు ఎలా ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అని ఆశ్చర్యపోవచ్చు. ఇదే అసలైనటువంటి అంతిమ సంకేతం. మీ కోరికను విశ్వం తన చేతుల్లోకి తీసుకుందని, అది నెరవేరటం ఖాయమని మీ ఆత్మకు తెలిసిపోయింది. ఆ సమాచారాన్ని అది మీకు ఈ ప్రశాంతత రూపంలో అందిస్తుంది. ఎంతకాలం నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు విశ్రాంతి తీసుకో, ఇక నా వంతు వచ్చిందని మీ ఆత్మ ద్వారా విశ్వం మీతో చెప్తుంది. ఈ నమ్మకం మీ మనసులో స్థిరపడిన తర్వాత మీరు ఇక దేని గురించి ఆందోళన చెందరు. ఈ 5 సంకేతాలలో మీరు కనీసం 2 లేదా 3 సంకేతాలను ఇప్పటికే అనుభవించినట్లయితే సంతోషించండి. విశ్వం మీకోసం పని చేయటం మొదలుపెట్టిందని, మీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు చేయవలసినవి 3 ముఖ్యమైన పనులు ఉన్నాయి. మీరు రోజుకు కనీసం 5 నుండి 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చొని మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మీతో మీరు మాట్లాడుకోండి. మీ ఆత్మతో కనెక్ట్ అవ్వండి. మీకు ఉన్న ప్రతి చిన్న విషయానికి ఈ సంకేతాలను పంపుతున్నందుకు విశ్వానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పండి. కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం లాంటిది. అది మరిన్ని మంచి విషయాలను మీ జీవితంలోనికి ఆకర్షిస్తుంది. పరిస్థితులు గందరగోళంగా ఉన్నా మీ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. కళ్ళకు కనిపించని దాన్ని హృదయంతో చూడగలగటమే నిజమైన విశ్వాసం. మీరు విశ్వాసం ఉంచారు, మీరు కష్టపడ్డారు, మీ ఆశను వదులుకోలేదు. అందుకే ఇప్పుడు మీ కోరిక నెరవేరబోతుంది. నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఇక నీ కథను, నీ జీవితాన్ని మార్చే సమయం వచ్చింది అని విశ్వం చెప్తుంది. మీరు ఈ మార్పులకు సిద్ధంగా ఉంటే ఈ వీడియో చూస్తున్న మీరు విశ్వానికి మీ అనుమతిని తెలియజేయండి. కామెంట్లో థ్యాంక్స్ యూనివర్స్ అని రాయండి. అయితే ఈ రాశి వారికి మరో 5 రోజులలో జీవిత భాగస్వామి వలన మీ జీవితంలో అతిపెద్ద శుభవార్తను స్వీకరించే అవకాశం కనిపిస్తున్నాయి. తమను ఇచ్చే సలహాలు, సూచనలు పాటించడం ద్వారా కావచ్చు, లేదా అనుకోకుండా చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్న అవకాశం తన మూలంగా మీకు దక్కడం కావచ్చు. ఇది స్త్రీల విషయంలో కానివ్వండి, లేదా పురుషుల విషయంలో కానివ్వండి, వివాహితులు ఎవరైనా సరే ఈ విధంగా జీవిత భాగస్వామి వల్ల ఒక పెద్ద శుభవార్తను మీరు అందుకోబోతున్నారు. మీరు చేసిన ప్రయత్నాలు తమ మూలంగా ఫలించే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, కానీ ఇది వరకు ఎప్పుడూ కూడా ఆ ప్రయత్నాలు అనేది ఫలించలేదు. ఈరోజు దినఫలాల ప్రకారం ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశం మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు ఈ సమయంలో జీవిత భాగస్వామి వల్ల చాలా ఘనంగా మీకు ఉన్న అతిపెద్ద కోరికను తీర్చబోతూ ఉన్నారు. అతి పెద్ద శుభవార్తను అందుకోబోతున్నారు. కానీ ఒక నష్టం కూడా ఉంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. షూరిటీ సంతకాల వల్ల నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. నమ్మకం లేని వ్యక్తులు అసలు షూరిటీ సంతకాలు చేయటం కానీ, హామీ ఉండటం లాంటి పనులను అస్సలు చేయకండి. అలాగే ఈ రాశికి చెందిన వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఈరోజు కాస్త ఉపశమనం లభించేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. ఈరోజు అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలికలు నేర్చుకునే అవకాశం మీ ముందుకు రాబోతుందన్నమాట. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. వ్యాపార భాగస్వాములతో ఇదివరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే గనక వాటిని పరిష్కరించుకునేందుకు అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి
రాజకీయ రంగంలో ఎదగాలని పై స్థాయిలో ఉన్న రాజకీయ నేతలు మీ శ్రమను గుర్తించాలని పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నారో, కానీ మీ కష్టాన్ని మీ శ్రమను ఎవరు గుర్తించడం లేదని నిరాశలో కూడా ఉన్నారో అటువంటి వారి జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతున్నాయి. రాశి వారిలో ఎవరైతే రాజకీయ రంగంపై ఆసక్తి ఉందో వారికి రాజకీయ నేతల నుండి మంచి మార్గదర్శకత్వం లభించబోతుంది. వారు మీకు మద్దతుగా నిలుస్తారు. పార్టీకి మీరు చేసిన సేవలు పార్టీలో ప్రతి ఒక్కరూ గుర్తించే ఊహించని సంఘటన జరిగే అవకాశం కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు ఏదైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యలతో బాధపడుతున్నారో వారికి కూడా ఒక అవకాశం రాబోతుంది. ముఖ్యంగా వివాహితుల జీవితంలో ఈ అవకాశం కూడా మీ జీవిత భాగస్వామి వల్ల వచ్చేటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. వ్యాపార అవకాశం కానీ, ఉద్యోగ అవకాశం కానీ, లేదా ఇతర ఏవైనా అవకాశాలన్నీ మీ జీవిత భాగస్వామి వల్ల పొందుతారు. ఆదాయ మార్గాల కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే మీ జీవిత భాగస్వామి మూలంగా అవకాశాలు వచ్చే సూచనలు మరో 5 రోజుల్లో ఉండబోతూ ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా మిత్రులను కానీ బంధువులను కానీ కలుసుకోవాలని అనుకుంటున్నారో కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు, వారిని కలుసుకునే మార్గం మీకు తెలియడం లేదు, కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కొన్ని అనిర్వాక్యాల వల్ల వారిని కలుసుకోలేకపోతున్నారు. కానీ ఈ సమయంలో వారు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. అలాగే విడిపోయిన రక్త సంబంధికులను తిరిగి కలుసుకునే ఒక చక్కటి అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. తోబుట్టువులతో కానీ సంతానంతో కానీ మీకు గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి. తోబుట్టువుల మధ్య సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కూడా మీకు గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ముందుకు స్నేహితుల ద్వారా కూడా ఒక అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారిపైన నరదృష్టి ప్రభావం అనేది అధికంగా ఉంది. ఈ సమయంలో మీరు కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందే. ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్ళే సమయంలో పసుపు రంగు దుస్తులను ధరించి వెళ్ళండి. శుభప్రదమైన ఫలితాలనేవి పొందుతారు. అలాగే 4 లవంగాలను ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి అది మీ జోబులో కానీ హ్యాండ్ పర్సులో కానీ పెట్టుకొని బయలుదేరండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా మీరు వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. పనిలో విజయాన్ని ఖచ్చితంగా మీరు సొంతం చేసుకోగలుగుతారు. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకునే అవకాశం కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇరుగు పొరుగు వారి వల్ల కూడా మీకు ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నాయి. లేనిపోని గొడవలు జోలికి అస్సలు వెళ్ళకండి. ఒకరికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మరొకరితో గొడవ పడే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ గొడవ తీవ్రత పెరిగితే మాత్రం అది మీకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. కాబట్టి ఈ అవకాశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది. అలాగే లైక్ చేసిన వెంటనే హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇలా హైప్ చేయడం ద్వారా ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.